విచిత్ర వీర్యుడు అని. ఇద్దరు కొడుకులు పుట్టారు, సంతోషంతో కాలం గడుపుతున్నాడు. మృత్యు వచ్చింది, శంతన మహారాజు గారు మరణించాడు. సత్యవతీదేవికి వైధవ్యం వచ్చింది. ఓన్లే ఇద్దరు కొడుకులున్నారు కదా అని సంతోషించింది. ఈ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకెళ్ళాడు. వేటకెడితే చిత్రాంగదుడు అన్న పేరున్న గంధర్వుడు కనబడ్డాడు. ఆయన కర్మ కొద్ది. నువ్వన్నా చిత్రాంగదుడన్న పేరుతో ఉండాలి, నేనన్నా చిత్రాంగదుడన్న పేరుతో ఉండాలి. నువ్వు ఆ పేరు వదులుతావా, నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మన ఇద్దరిలో ఎవరు బతికితే వాళ్ళు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేదా పేరు మార్చుకో వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవడం ఏమిటి, మన ఇద్దరం యుద్ధం చేస్తాం, ఎవరు ఉంటే వాళ్ళే చిత్రాంగదుడు అన్నాడు. ఆ చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు. శంతన మహారాజు గారి యొక్క కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు యుద్ధంలో. ఇంకా విచిత్ర వీర్యుడు ఒక్కడే మిగిలాడు. ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు? ఏ శంతన మహారాజు గారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో